నెల 11వ తేదీన తాండూరు పట్టణానికి ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారానికి చివరి రోజు విచ్చేయనున్నారని, ఆ బహిరంగ సభను 1,00,000 మందితో జరిగే జనజాతర సభను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాండూరులో జరిగే జనజాతర సభకు ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ విచ్చేయనున్నారని, బహిరంగ సభను 1,00,000 మందితో విజయవంతం చేయాలని తెలిపారు. చేవెళ్లే పార్లమెంట్ నుంచి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి పెద్దమ్మ తల్లి మీద ఒట్టివేసి చెప్పిన మాట ప్రకారం 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే తప్పే పార్టీ కాదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఎన్నికల కోడ్ ముగిసిన వెంబడే అమలు చేస్తారని అన్నారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గారు తాండూరు పట్టణానికి గతంలో చెప్పినటువంటి తేదీలు మార్పు అయిపోయి 11వ తారీఖు రోజు, అంటే ప్రచారానికి చిట్ట చివరి రోజు 12 గంటల సమయానికి తాండూరు పట్టణానికి ఇచ్చేస్తున్నారు. ఆ అట్టి సభకు 1,00,000 మందితో జనజాతర సభగా దాన్ని నామకరణం జరిగింది. ఈ జనజాతర సభకి పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా ప్రాంతం నుంచి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచి, చివల్ల పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు 1,00,000 మంది హాజరయ్యే విధంగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా రైతులు 2 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 15 ఆగస్టు లోపల పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్పారు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి. అదేవిధంగా 6 పథకాల్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాకుండా వాళ్లకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 10 లక్షల రూపాయల వరకు వైద్యం, అదేవిధంగా ఇంటికి కరెంటు బిల్ అనేది పూర్తిగా శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా 700 రూపాయల వరకు లేదా 200 యూనిట్ల వరకు మాఫీ చేయడం జరిగింది. 3,500 ప్రతి ఎమ్మెల్యేకు మాకు, అదేవిధంగా ఇన్ఛార్జ్లకు కూడా ఇల్లు కట్టడానికి కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా అయిపోగానే మేము కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలు ఏమని చెప్పినాం. ఊళ్ళలో ఇందిరమ్మ కమిటీలు వేసి వాళ్ళ ద్వారా మేము లిస్టు తీసుకొని ఎలక్షన్ కోడ్ అయిపోగానే మేము ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరికీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా రైతులు 2 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 15 ఆగస్టు లోపల పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్పారు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి. అదేవిధంగా 6 పథకాల్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాకుండా వాళ్లకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 10 లక్షల రూపాయల వరకు వైద్యం, అదేవిధంగా ఇంటికి కరెంటు బిల్ అనేది పూర్తిగా శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా 700 రూపాయల వరకు లేదా 200 యూనిట్ల వరకు మాఫీ చేయడం జరిగింది. 3,500 ప్రతి ఎమ్మెల్యేకు మాకు, అదేవిధంగా ఇన్ఛార్జ్లకు కూడా ఇల్లు కట్టడానికి కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా అయిపోగానే మేము కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలు ఏమని చెప్పినాం. ఊళ్ళలో ఇందిరమ్మ కమిటీలు వేసి వాళ్ళ ద్వారా మేము లిస్టు తీసుకొని ఎలక్షన్ కోడ్ అయిపోగానే మేము ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మేము వచ్చి కేవలం 3-4 నెలలు అయింది. వచ్చిన తర్వాత 1 నెల అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత మహబూబ్నగర్ ఎలక్షన్స్ కోడ్ ఉంది. ఆ తర్వాత మీకు తెలుసు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి మేము చెప్పినటువంటి గ్యారెంటీలు కొంత అమలు లోపల కొంత కాలం జరిగిన మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పే పార్టీ కాదు. మీకు తెలుసు, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. మోతీలాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం గురించి సొంత ఆస్తులనే పనంగా పెట్టిండు అలహాబాద్ లోపల. ఆ కుటుంబం ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధాని అయి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఓపెనింగ్ అప్పుడు ఏమన్నారంటే సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పింది. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు